హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. గత సంక్రాంతి సీజన్లో ఒక మాస్ చిత్రమైన సైంధవ్ చిత్రంలో నటించారు విక్టరీ వెంకటేష్. ఆ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయితే ఆ చిత్రం ఫ్లాప్ అయిందనమాట. చాలా కసితో సంక్రాంతికి వస్తున్న మూవీలో తను నటించారు. ఎట్లయినా సరే పోగొట్టుకున్న కాడే మనం సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన ముందుకైతే వచ్చారనమాట. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి, ఈ మూవీకి నిర్మాత వచ్చేసి దిల్ రాజు. ఇక ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, కొన్ని అనివార్య కారణాల వలన తన యొక్క పోలీస్ ఆఫీసర్ యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి వెంకటేష్ పెళ్లి చేసుకుంటారు. తనకి 9 పిల్లలు అనమాట. తను చక్కగా తన భార్య పిల్లలతో హ్యాపీగా గడుపుకుంటున్న సమయంలో అనుకోకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వెంకటేష్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. వెంకటేష్ దగ్గరికి ఎందుకు వస్తుంది అనేది, ఒక ఆపరేషన్ కోసం తను వస్తుందన్నమాట. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మధ్య అంటే తను ఆపరేషన్ చేసే సమయంలో జరిగిన ఇన్సిడెంటే సినిమా యొక్క కామెడీ సీన్స్ అనమాట. అవి ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడ కూడా ఏం మాత్రం తగ్గకుండా వెంకటేష్ తన కామెడీతో సినిమాని అయితే మామూలుగా నడిపించలేదన్నమాట. వెంకటేష్కి కొడుకు ఉంటాడనమాట. కొడుకుతో అనిల్ రావుపూడి కామెడీ పండించిన విధానం అంటే కాస్త చిన్న పెద్ద అనే తేడా లేకుండా తను వెంకటేష్కి సపోర్ట్ చేస్తుంటాడు అనమాట. తన నాన్నని ఎవరైనా ఏమనంటే తను ఊరుకోడనమాట. తన నాన్నని ఎవరైనా అంటే తన కోపంతో చాలా పెద్ద పెద్ద మాటలు తిడుతూ ఉంటాడు. అది కామెడీగా ఆడియన్స్ అయితే మెప్పిస్తుంది అనమాట. అలాగే ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు కూడా వెంకటేష్కి చాలా ఫ్రస్ట్రేషన్ అయితే కలిగిస్తుంది అనమాట. ఆడియన్స్కి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. అంటే గతంలో చాలా సినిమాలు వచ్చిందనమాట. లేడీస్ భార్య వల్ల భర్త ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ గురవుతాడు అనేది మనకు చూసింది. బట్ గతంలో చూసినట్లుగా అనిపించినా సరే మనకి కామెడీకి అయితే అనిపిస్తుంది అనమాట. ఈ ఆపరేషన్లో భాగంగా సీఎం ఆర్డర్ మీద ఆపరేషన్కి అయితే వెళ్తుంటారు. ఈ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా వెంకటేష్ తన ఫ్యామిలీతో పాటు వస్తుంటాడు అనమాట. అంటే చాలా సీక్రెట్గా చేయాలి కదా, అయినా సరే తన భార్య ఊరుకోదనమాట. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో పాటు వెంకటేష్ వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరుగుతుందో అన్న భయంతో ఆపరేషన్లో భాగంగా తను కూడా వెంటూ వస్తూ ఉంటుందన్నమాట. తను చేసే చిన్న చిన్న మిస్టేక్ కూడా ఆపరేషన్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని ఏ విధంగా ఆపరేషన్ సక్సెస్ చేశాడనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అనమాట. సెకండ్ హాఫ్లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలతో వెంకటేష్ చాలా ఫ్రస్ట్రేషన్గా గురై తను ఏ విధంగా డీల్ చేశాడనేది ఆడియన్స్కి అయితే మెప్పిస్తుంది అనమాట. సో టోటల్గా సినిమా సంక్రాంతి సీజన్లో రావాల్సిన సినిమానే ఆడియన్స్ని మెప్పించిన సినిమా అనమాట. సాంగ్స్ అదిరిపోయిందనమాట. గోదావరి గట్టు మీద సాంగు చాలామంది ఆడియన్స్ని థియేటర్లాగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఫస్ట్లో ఆ సాంగే ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. మిగతా సాంగ్స్ కూడా బాగుంది. వెంకటేష్ పాడిన లాస్ట్ సాంగ్ కూడా ఆడియన్స్ని అయితే మెప్పిస్తుంది. విజువల్ పరంగా కూడా గోదావరి గట్టు మీద సాంగ్ ఆడియన్స్కి బాగానే ఆకట్టుకుంటుంది. సో సినిమా బ్లాక్ బాస్టర్ అనే ఇది కాకుండా చూడడానికి చాలా చక్కగా ఉంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆడియన్స్ని మెప్పించే ప్రయత్నం అయితే అనిల్ రావుపూడి చేశారని చెప్పాలి. అనిల్ రావుపూడి తన యొక్క కామెడీ టైమింగ్స్ కానీ మనకు అందరికీ తెలిసిందే. దాని తగ్గట్టుగా వెంకటేష్ యొక్క నటన, కామెడీ టైమింగ్స్ ఆడియన్స్కి మెప్పిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, సినిమా అయితే చాలా బాగుంది. చూసి చక్కగా ఫ్యామిలీతో పాటు చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తారనమాట. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.